ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నువ్వెవరినన్నా ప్రేమించావా? పెళ్లి చేసుకున్నావా? ప్రేమించినా పెళ్లి చేసుకున్నా మీ ఆడేళ్ళని పీకి పిసికి పారేస్తుంది జాగ్రత్త. నల్లే లేదా నువ్వు ప్రేమించావా? పెళ్లి చేసుకున్నావా? ప్రేమించిన పెళ్లి చేసుకున్నా మీ ఆడేళ్ళందరినీ నిలబెట్టి నరకి పిపిస్తాను జాగ్రత్త. మిస్టర్ భరత్, నీ పరిస్థితి ఏం బాగుంటం లేదు. నిన్ను సస్పెండ్ చేస్తున్నా. After all your job, this is life. That is job. Life is greater than your bloody job. Goodbye. Goodbye. Goodbye, your job, ladies job. నేను బ్రతుకుతానని, తిరిగి నా బిడ్డలతో ఇంట్లో ఉంటానని ఊహించలేదు. అదృష్ట దేవతవి నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు, అందుకే నేను బతికాను. భగవంతుడు నాకు కాళ్ళు లేకుండా చేస్తే చేశాడు గాని నా బిడ్డల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని ఒక దేవతని వాళ్ళకి తల్లిగా ప్రసాదించాడు. అదే నా ఆనందం. ఆ ఆనందమే నాకు చాలు. ఆ రోజు గోడ దూకేందుకు నువ్వేనా? అవును, నేనే. ఎందుకు వచ్చావు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేను వచ్చింది మీ ఇంటికి కాదు, మరి జనార్దన్ ఇంటికి. జనార్దన్ ఇంటికా? జనార్దన్ భార్యకు నాకు చాలా కాలంగా సంబంధం ఉంది. అయితే ఆ రోజు ఆమె కోసం వచ్చాను. వెళ్ళబోతుంటే నేను చూసి కంగారు పడి వెనక్కి వెళ్ళిపోయాను. మరి జనార్దన్కి సాలకు సంబంధం ఉందని ఎందుకు చెప్పావు? ఆ రోజు నన్ను చూసి గుర్తుపెట్టావని భయపడి ఈ అనుమానాన్ని అటువైపు మళ్ళించాను. అయితే అయితే ఇన్నాళ్ళు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. సారీ. తొందరపడ్డాను. ఎలా తెలుసుకోగలిగావు? మా ఆఫీసులో పనిచేసే గిరి అతను చెప్పాడు. గిరి మీకు తెలుసా? ఈ కాంపౌండ్కి ఎందుకు వస్తున్నాడో మీకు తెలుసా? భరత్, ఇదేమిటి? గుప్పిట. ఇందులో ఏముంది? తెలీదు. ఇప్పుడు ఏమీ లేదు. అదే నీకు నాకు ఉన్న తేడా. తెలిసి కూడా సహించారా? వదిలేయాలి, లేదా చంపేయాలి, లేదా చావాలి. ఫలితం అల్లరిపాలు. మిస్టర్ భరత్, ప్రవాహానికి ఎదురెళ్లే అలవాటు నాకు లేదు. విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను. ఆ ప్రవాహం నా కాళ్ళ కింద నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను. మొదటి నుంచి నా మనస్తత్వం అది. నాకిద్దరు కూతుళ్ళున్నారు. నేనేం చేసినా అది వాళ్ళకొక చరిత్రగా మిగిలిపోతుంది. నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు, కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను. అందుకే
వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్లో పెట్టాను. నాలో రగిలే అగ్నిపర్వతాన్ని ఈ సంగీత సముద్రంలో దాచుకున్నాను. అందుకే ఏ తోడు లేని నేను ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను. ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది. భరత్, నేను అగ్నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడినివ్వకుండా చుట్టూ మల్లెపువ్వులున్నట్టు భ్రమ కల్పించాను. నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చొని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నావు. నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి, బాధల్ని గుండెల్లో దాచుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళు, సరళం రమ్మను. నువ్వు అడిగితే తను కాదందు. ఎవరండి? సరళ ఇంతకు ముందున్న వాళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు. లేదా? ఏమయ్యారు? ఆయన చచ్చిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన భార్య కూడా చనిపోయింది. మరి మరి సరళ ఆయన చనిపోయాక ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు. అమ్మా ధర్మం చేయండి తల్లి. అరే ఏమిటది? అతను లోపల చూడండి, వెళ్ళి డాక్టర్ని చూడండి.
ఇంట్లో ఏం కావాలని గోడ దూకి రాబోయావు? నువ్వు దొంగ అని నేను అనను. ఎందుకంటే దొంగతనం చేసేవాడు మనుషులుండగా గోడ దూకడు. మరి ఇంకేం కావాలని గోడ దూకి వచ్చావు? ఓ దేవతను పోగొట్టుకున్నాను. ఆ దేవత కోసం గుళ్ళన్నీ తిరుగుతున్నాను. ఓ గుడిలో కనిపించింది, గుర్తించేలోగా మాయమైపోయింది. ఎటు పోయిందో అని వెతుక్కుంటూ అమ్మ నన్ను స్కూల్కి వెళ్ళమంటుంది, నన్ను వెళ్ళమంటుంది. అమ్మ వీళ్ళని స్కూల్కి వెళ్ళమంటే పారిపోయి వచ్చేసారు. నాన్నగారితో చేయం చెప్తున్నారు, రండిటో. ఆవిడ ఈ ఇంటి దేవత, మీకు నా పిల్లలకు తల్లి. మీ పిల్లలకు తల్లి అంటే మీకు భార్యగా. భార్య అయితే ఆమె వయస్సు ఏమిటి, నీ వయస్సు ఏమిటి అనేగా. అది ఒక కథ. మీరు ప్రాణాలకు తెగించి ఆమెకు ప్రాణదానం చేసి ఆమెను దేవతగా చేసి గుళ్ళో ప్రతిష్ఠించారు. కానీ నేను నన్నే దేవుడిగా నా దేవత ఆరాధిస్తే నేను ఆమెను అవమానించి గుడి నుంచి వెళ్ళేశాను. నేను మనిషినంటారా? మనిషి రాక్షసుడై తప్పు చేస్తాడు, తప్పు తెలుసుకుని దేవుడు అవుతాడు. ఇంతకీ ఎక్కడా దేవత? ఎక్కడో ఎందుకుంటుంది? పవిత్ర దేవాలయంలో ఉంటుంది. ఏ దేవాలయంలో ఉన్నా తన భక్తులకి అందుబాటులోనే ఉంటుంది. ఉంటుంది, దేవత భక్తుడికి ఎదురుగానే ఉంటుంది. కానీ ప్రయోజనం? భక్తుడు తన ఆవేదనంతా దేవత ముందు చెప్పుకుంటాడు. కానీ ఆ దేవత అనుగ్రహించిందో లేదు భక్తుడికి చెప్పదుగా. చెప్పకపోవచ్చు, కానీ మనలా మాట్లాడితే ఆమె దేవత ఎలా అవుతుంది? దేవత తన భక్తుల్ని ఎప్పుడు కనికరించాలో అప్పుడే కనికరిస్తుంది. నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకో. నీ దేవత దొరికే వరకు ఇక్కడే ఉండు, విశ్రాంతి తీసుకో. నీకోసమే వచ్చాను. చాలా ఆలస్యంగా వచ్చారు. వచ్చాక సంగతి తెలుసుకున్నాను. తెలుసుకున్నాక వెళ్ళిపోతారనుకున్నాను. ఎలా వెళ్ళగలను నిన్ను విడిచిపెట్టి? విడిచిపెట్టి వెళ్ళారు, కానీ విడాకులిచ్చి విడిచిపెట్టగలరు. విడాకులు ఇచ్చాను కాబట్టి గోడ దూకి రావాల్సి వచ్చింది. ఆ స్థితి నాకు తీసుకురావద్దు. సరళా, అవును, గాలిపటం ఎంతో ఎత్తుకు ఆకాశంలో ఎగురుతుంది. ఎంత దూరమైనా సంతోషంగా రెపరెపలాడుతూ వెళ్తుంది. కారణం, తను నమ్ముకున్న దైవం చేతిలో తాను సుఖంగా ఉన్నానని. చెట్టు కొట్టుకున్నా, కొమ్మల్లో ఇరుక్కున్నా బాధపడదు. కారణం, తాను నమ్ముకున్న దైవం ఆ చిక్కుల్లోంచి బయటపడేస్తాడని. కాని ఆ దైవమే ఎగురుతున్న గాలిపటాన్ని నిర్దాక్షిణ్యంగా దారం తెంచేస్తే తెగిపోయిన ఆ గాలిపటం గాలివాటం తట్టుకోలేక ఏ సముద్రంలోనూ పడబోతుంటే ఎక్కడి నుంచో ఒక అమృతాస్తం వచ్చి ఆ దారాన్ని పట్టుకుని పడబోయే ఆ గాలిపటాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే ఆ గాలిపటం ఎవరికి సొంతం అవుతుంది? నిజమే. అయినా ఆ గాలిపటానికి దారం కట్టింది, ఎగిరే శక్తినిచ్చింది మొదటి దైవమే కదా. కావచ్చు, కానీ ఆ దారాన్ని తెంచేసి
నిరాధారం చేసింది కూడా ఆ దైవమే. దైవం తప్పు చేయడా? దైవం ఉన్నది తప్పు చేయడానికి కాదు, తప్పులు చేసిన భక్తుల్ని క్షమించడానికి. తప్పు తాను చేసి భక్తుల్ని దండించేవాడు దైవం కాదు. ఈ రోజు నేను ఏ తప్పు చేయలేదని రుజువైంది కనుక నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. అదే రుజువై ఉండకపోతే నేనెప్పటికీ మీ దృష్టిలో కొలటనే. కానీ రుజువులు ఆధారాల వల్ల మారే మనిషి ఒక మనిష. మనసు ఎటు తిరిగితే అటు తిరిగే మనిషి ఒక మనిష. అసలు తప్పు మీది కాదు, మీ వ్యవస్థది, మీ సాంప్రదాయాలది, మీ సిద్ధాంతాలది. సృష్టి పుట్టినప్పటి నుంచి ఆడదాన్ని తొక్కి నొక్కి పారేయాలన్నదే మీ మగవాళ్ళ ఉద్దేశం. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఆడది హీనం. పెళ్లి చూపులు పేరు చెప్పి ఆడపిల్లని చూడ్డానికి వస్తారు. సంతలో పసుపు పెళ్లి పేటల మీద మెడలు ఉంచి 3 ముళ్ళు వేసి కట్టి పడేస్తారు. బానిస కొంగు ముడేసి కూడా నడవమంటారు. బలి పశువు. ఆ రోజు సీతని అన్యాయంగా అనుమానించి అడవికి పంపినప్పుడు ఆ సంగతి తెలుసుకున్న సీత తిరిగొచ్చి, నాకు ఎవరితో సంబంధం ఉంది, నేను ఎవరితో తిరిగాను, నువ్వు కళ్ళారా చూసావా అని నిలదీసి అడిగుంటే ఈ రోజు మా ఆడవాళ్ళకి కర్మ వచ్చుండేది కాదు. నలుడు దమయంతిని అర్ధరాత్రి నట్టడివిలో విడిచిపెట్టి ఏ చీర చింపుకుని పారిపోయాడు, ఆ చీరతోనే వాడు కాళ్ళు చేతులు కట్టి ఎక్కడికి పారిపోతావరా అని ఆ రోజు అడిగుంటే మా ఆడవాళ్ళు బ్రతుకులు ఇలా తగలడవి కాదు. హరిశ్చంద్రుడు కట్టుకున్న పెళ్ళాన్ని నడి బజార్లో అమ్మినప్పుడు నన్ను అమ్మే హక్కు నీకెవడిచ్చాడ్రా అని ఆ రోజే అడుగున్నా, ద్రౌపదిని జూదంలో తాకట్టు పెట్టినప్పుడు నేను ఈ బానిసనా అని ఆ రోజే ఆడది తిరగబడి ఉంటే ఈ రోజు మా ఆడవాళ్ళ బతుకులు మీ మగవాళ్ళ చేతి కింద చెప్పు కింద పడుండేవి కావు. ఆ రోజు వాళ్ళు నోరెత్తలేదు కాబట్టి పతివ్రతలు, ఈ రోజు మేము నోరెత్తాం కాబట్టి పతితులం. సప్తపది పేరుతో 7 అడుగులు నడిపిస్తారు. నీ అడుగులో నా అడుగు వేసి నువ్వు తప్పుదారిని నడిచినా అదే దారిలో నడుస్తానని చెప్పడానికి. కానీ ఆ 7 అడుగుల్లో ఏ ఒక అడుగు గోతులో పడినా ఆడది కూడా అదే గోతులో పడాలి, చావాలి. అదే పవిత్ర బంధం, 7 అడుగుల బంధం. ఇంత కట్టుదిట్టంగా వేసుకున్న బంధాలు, అగ్ని సాక్షిగా చేసుకున్న ప్రమాణాలు పరాయి మగాడితో ఒక క్షణం కూర్చున్నా, మాట్లాడినా, నవ్వినా వెంటనే విడిపోతాయి. తెల్ల కాగితం మీద నల్ల గీతతో తెగిపోతాయి. చాలు, ఆడదానికి ఈ చరిత్ర చాలు. ఇంతకంటే గొప్ప చరిత్ర వద్దు. వెళ్ళిపోండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరళ, నేను పొరపాటు చేశాను. నన్ను క్షమించు అని అడిగే అర్హతను నేను కోల్పోయాను. చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాల్సిందే. నేను నిజం తెలుసుకున్నాను, పొరపాటైంది. నా వెంటరా అంటే నువ్వు రావని నాకు తెలుసు. ఈ పవిత్ర దేవాలయంలో ఒక దేవతగా ఉన్న నిన్ను ఈ దేవాలయంలో నుంచి వేరు చేయను. నువ్వెక్కడున్నా ఆనందంగా ఉండటమే నా కోరిక. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ జన్మలో మనిద్దరం కలుసుకోవాలని నా కోరిక. ఎందుకు 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 జీవించను మరణించను వీలు కాని జీవితం, జీవించను మరణించను వీలు కాని జీవితం. ఎందుకు 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 ఇది అసమర్థుని జీవయాత్ర. ముక్కలుగా చక్కలుగా
మూల్గుతున్న ప్రేమ పాత్ర ఎందుకు 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 అందరున్న నాడు నీకు మనసు లేదురా, మనసు కోరుకున్న నేడు ఎవరు లేరురా. ఉన్ననాడు ఉన్నదాని విలువ తెలియదు, తెలుసుకున్న నాడు అది చేతికందదు. పగిలిన గుండె రగులుతుంటే బ్రతుకొక బండగా బరువైపోతే నిప్పును ఆర్పవురా నీ కన్నీళ్ళు, న్యాయం చెప్పరురా ఏ దేవుళ్ళు. ఇది అసమర్థుని జీవయాత్ర, ముక్కలుగా చెక్కలుగా మూల్గుతున్న ప్రేమ పాత్ర ఎందుకు 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 జీవించను మరణించను వీలు కాని జీవితం ఎందుకు ఎందుకు ఎందుకు. పరుగెత్తుకు వస్తుంది ప్రేమ పాశము, పారిపోను చూస్తుంది భగ్న హృదయము. నలిగిపోతూ ఉన్నాడు నడుమ దైవము, కాలమే కురిసేను కన్నీటి వర్షము. వానే వాగై వాగే వరదై జలప్రలయంగా విరుచుకుపడునా, కొట్టుకుపోవునా కుళ్ళిన గుండెను మళ్ళీ చేర్చునా మమతల కళ్ళను. ఇది అసమర్థుని జీవయాత్ర, ముక్కలుగా చెక్కలుగా మూల్గుతున్న ప్రేమ పాత్ర ఎందుకు 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 జీవించను మరణించను వీలు కాని జీవితం ఎందుకు ఎందుకు ఎందుకు. డ్రైవర్ వకాప్ ఎవరతను? అతనేగా. అతడు ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే ఏర్పాట్లు నేను చేయిస్తాను, బాధపడు. డ్రైవర్ ఇంటికి పని. అమ్మగారు 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 ఆయన స్పృహ వచ్చింది, అయ్యగారు కూడా వచ్చారు.
డాక్టర్ గారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారమ్మా. ఏమండి 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 సరళ, ఏమండి సరళ, ఏమండి మన్నించు. చెప్పడానికి ఇంత దూరం వచ్చాను. ఏమండి 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 సత్యం జ్యోనావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే నైవేః స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వంతు గాతు భేషజం శన్నో హస్తద్యువలే శం చతుష్పలే ఓం శాంతి శాంతి శాంతి. అయ్యగారు, శుద్ధభూమికి రాలేని వాళ్ళని ఇక్కడే బియ్యం వేయమని చెప్పండి. బాబు, ఏనాడు గారు? మీ అమ్మగారిని పిలుచుకురా. అలాగే. అమ్మగారు 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 నాన్నగారు అమ్మగారు అమ్మగారు తప్పు చేయడం లేదు. ఉపతిష్ఠతు నమః. అమ్మగారు 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 మాట్లాడమ్మా అమ్మగారు సీతమ్మ సీతమ్మ నిన్ను చేపట్టే మహారాజు ఎవరమ్మా? ఎవరమ్మా ఇంకెవరు కలరమ్మా? ఈ రాముడే సీతమ్మ మగడమ్మా. నే సీతను కావద్దు, శ్రీరాముడు నాకొద్దు. అగ్నిలో దింపేను, అడవికి